Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and meet family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. సో ఈ రోజుటి వీడియో అయితే ఒక షార్ట్ వీడియో అన్నమాట. కానీ మేము బేసిక్‌లీ ఒక రోజులో ఇన్ని టెంపుల్స్ విజిట్ చేస్తామా అని మేమనుకోలేదు. ఎందుకంటే మేము యూజువల్లీ అటు ఇటు వెళ్ళొచ్చినా గూడా ఒకేసారి అన్ని టెంపుల్స్‌ని విజిట్ చేస్తాం గానీ, ఈ వీడియో ఏందంటే ఈ టెంపుల్ స్పెసిఫిక్‌లీ మా మా టౌన్‌లో ఉండే టెంపుల్స్ అన్నమాట. సో, అందుకని ఒకే రోజు ఇన్ని టెంపుల్స్ మేమైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. బట్ ఈరోజు చేసాం. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అంట. సో, అందుకని మేము పొద్దున్నే లెగిసి ఫస్ట్ మా ఇంటి ఎదురున్న అమ్మవారి టెంపుల్‌కి వచ్చాము. నేమ్ ప్లేట్స్ పెడతారా? ఏంటిది? సంథింగ్ ఐ థింక్ విమాల్ దుర్గా. దిస్ ఇస్ దుర్గా ఫర్ షూర్. ఇది వి ఉంది ఇక్కడ మాకి లేకపోతే హాకి లా ఒప్పించారు. అది అర్థం అవుతుంది. నాకు తెలుగు రీడ్ చేయటం రాదనమాట. సో, సంజన చెప్తుంది ఇది రాసుంది అని. వెదర్ బాగుంది ఈరోజు సంజన. పెయింటా? ఐ డోంట్ థింక్ పెయింటే మీరు ఎయిర్ న్యాచురల్గా ఉండటానికి ఎయిర్ పెయింట్ కొంచెం ఇట్లా నీకు టెంపుల్ ఫీల్ వచ్చింది కదా. యా విండీగా బాగుంది. మరి ముందర కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంత రాదేమో. సైడ్ని వచ్చిద్దిలే బట్ ఫ్రంట్ నుంచి రాదు. యా అయితే వచ్చిద్ది. సో, ఈ టెంపుల్ ఇంకా కన్‌స్ట్రక్షన్ ఫినిష్ అవ్వలేదనమాట. అంటే ఈ అమ్మవారి టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఇట్లానే ఉంది కానీ, కన్‌స్ట్రక్షను వాళ్ళు ఇట్లా ఈ కొత్త టెంపుల్ ఇక్కడ బిల్డ్ చేశారు. సో, ఈ కన్‌స్ట్రక్షన్ వీళ్ళు రీసెంట్‌గానే స్టార్ట్ చేశారనమాట. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో నుంచి స్టార్ట్ చేశారు. ఇంత ముందల ఓల్డ్ టెంపుల్ ఉంటే, ఆ ఓల్డ్ టెంపుల్‌ని తీసేసి ఇది బిల్డ్ చేశారనమాట. సో, అందుకని ఇది ఇంకా కొంచెం టైం పట్టిద్ది అని మాట్లాడుకుంటున్నాము. అండ్ దాని తర్వాతయితే డ్యాడీ ఇంకా మాతో మిగతా టెంపుల్స్‌కి మీరెళ్ళేసి రాండి అని జెప్పాడు. సో, అందుకని మేమెళ్ళేసి వద్దామనుకోని ప్రిపేర్ అవుతున్నామనమాట. మేమంటే నేను, సంజన, మమ్మీ అండ్ దెన్ మా మిగతా అత్తలు వాళ్ళందరూ. సో, సుజాత అత్త, దీప్తి వాళ్ళు మేము గూడా వస్తాము అని చెప్పున్నారనమాట. సో, అందుకని వాళ్ళతో పాటు కూడా ఈ టెంపుల్‌కి అంటే మిగతా టెంపుల్స్‌కెళ్ళేసి రావచ్చనుకుంటున్నాము. సో, మిగతా టెంపుల్స్ కూడా మా టౌన్‌లోనే వాకబుల్ డిస్టెన్సే. బట్ ఈ టెంపుల్ ఏందంటే క్లోజెస్ట్ అనమాట మా ఇంటికి. మేమింత ముందల మా హౌస్ వార్మింగ్ వీడియోస్‌లో అట్లా చూపించినప్పుడు మీకు ఎదురు నుంచి కనిపించుంటుంది గదా! బేసిక్‌లీ ఏందంటే ఇట్లా మేము న్యూగా ఒక హౌస్ బిల్డ్ చేపించుకుంటున్నాం గదా! ఆ హౌస్‌కి మధ్యలో జస్ట్ రోడ్ ఉంటుంది. అండ్ దెన్ ఇటు సైడ్ ఏమో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రామ దేవత టెంపుల్స్ అంట. ఇంత బడ్జెట్‌లో వీళ్ళు బిల్డ్ చేసింది. సో, చాలా చాలా బావుంటుంది. ఇంత ముందల కూడా చాలా బావుండేది. బట్ చిన్న టెంపుల్. ఇప్పుడు చాలా పెద్దది అండ్ ఆర్కిటెక్చర్ గూడా ట్రెడిషనల్‌గా ఉంది గదా! సో, మాకైతే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టెంపుల్స్ టు విజిట్. అండ్ మాకు చాలా కన్వీనియంట్ కూడా. బికాజ్ నేను, సంజన అయినా ఇట్లా వాక్ చేసుకుంటా మేమొచ్చేస్తాం ఈ టెంపుల్‌కి. సో, అట్లా మేము ఫస్ట్ ఇక్కడ అన్ని పిక్చర్స్ అయన్నీ తీసుకుంటున్నాము. అండ్ మధ్యలో అయితే ఈ ఆంటీ వాళ్ళొచ్చారనమాట. యాక్చువల్లీ ఆహ్, మధ్యలో ఉన్నారు గదా! మమ్మీ పక్కన. సో, ఆ ఆంటీ మమ్మీ క్లాస్‌మేట్ అండ్ ఫ్రెండ్ అంట. సో, అట్లా వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడారు. సో, కొంతసేపు వాళ్ళతో మాట్లాడేసి, దాని తర్వాత మేము ఇంకా బయలుదేరాము. నెక్స్ట్ టెంపుల్ ఏందంటే జనార్దన్ స్వామి టెంపుల్ అనమాట. సో, అక్కడికెళ్ళినప్పుడు చాలా చాలా పెద్ద లైన్ ఉంది గుడి లోపలికి. ఏంటి ఒక క్యూ ఉందంట. ఇటు నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వెళ్తాం. దట్స్ నాట్ బ్యాడ్.
పొద్దున్న కూడా ఉండుంటుంది. అలా స్టార్ట్ అవుతుంది. It's not that. Sahithi. అంతసేపు నుంచి లైన్లో వెయిట్ చేశాను. 10 minutes అయిందా? 11 నుంచి వేసుకో. ఇంకా ఇట్లా నుంచి అట్లా కార్నర్ తిరగాలంట. ఇక్కడ మా టౌన్లో ఉండే టెంపుల్. వాళ్ళు క్లోజ్ చేస్తారు బట్ మన 12 లోపలికి చేరుకుంటాం ఇంకా 40 minutes లో. మేబీ క్లోజ్ చేయరేమో. ఐ థింక్ క్లోజ్ చేయకుండా మధ్యాహ్నం ప్రసాదం పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు. లైన్ అంత ఎప్పుడు పొడుగులేదు మనం వచ్చినంత. అంత అసలు లేదు. కార్నర్ జరిగి నాకు అంటుంది. అవును, కార్నర్ జరిగి నాకు అంటుంది. ఈరోజు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి? కామేపల్లి అంటున్నారు. తెలీదు మరి వెళ్ళొస్తామో రేపు వెళ్ళొస్తాము. ఇప్పుడు ఇంటికెళ్ళి ఆయన బాగుండాలి చేస్తాను. నేను తినట్లేదు. నేను రైస్ ఏం తినట్లే ఈరోజు. మరి కర్రీ తినైతే నాను కూర తింటావు లేకపోతే. Like they have cops here. Oh, they're not letting you go inside. That's it? I don't think so. మా ఇక్కడి నుంచి దండం పెట్టుకోవటమేనా? అదే కదా, అదే. ఇట్లా వెళ్ళి మళ్ళీ లోపల. అండ్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఉందన్నమాట లైన్. సో ఆల్మోస్ట్ మేము ఇంకా ఎండింగ్ దగ్గరికి వచ్చేసాము దేవుడి దర్శనం చేసుకోవటానికి. యాక్చువల్లీ ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటే విష్ణువు కదా. సో విష్ణుదేవుడు కాబట్టి చాలామంది లైక్ ఈ టెంపుల్కి ఎక్కువ వస్తున్నారు. సో చాలా చాలా బిజీగా రష్గా ఉంది. ఒక బింగో ఫుల్ ఇవ్వండి. అండ్ దాని తర్వాత నేను సంజన అయితే మేము ఫాస్ట్గా వాక్ చేస్తున్నాం అనమాట. మా వెనకాల సుజాతత, దీప్తి అండ్ మమ్మీ వస్తున్నారు. నేను సంజన ఎందుకు ఫాస్ట్గా వస్తున్నామంటే ఇక్కడ తీసుకొని బయలుదేరాలి, ఎందుకంటే నేను మీతో అందరితో చెప్తా. What biscuits did you have? 2 bingos and a biscuit packet. తీసుకున్నాం. సో సంజన ఇవన్నీ తీసేసుకొని మేమిద్దరం వచ్చేసాము. ఆ లోపల అమ్మోళ్ళు కూడా వచ్చేసారు. ఎందుకు తీసుకున్నామంటే మా హౌస్ హెల్ప్ వాళ్ళ సన్ను వచ్చున్నారనమాట. సో తన కోసం స్నాక్స్ అని తీసుకున్నాం. బాగుందా? కోకోనట్ వచ్చాం. నీళ్ళకి ఉందా? పవన్ నవ్వు. నీ ఐలాషెస్ భలే ఉన్నాయి పవన్, అంత పొడుగ్గా ఉండేది తెలుసా? నా ఐలాషెస్ అసలు పొడుగు. మరి మొన్న ఎందుకు వచ్చినప్పుడు సిగ్గుపడ్డావు? మొన్న ఫస్ట్ టైం కాబట్టి అలవాటు అవ్వాలా కదా. సో తినే అనమాట పవన్. సో పవన్ చాలా చిన్న లైక్ క్యూట్ లిటిల్ బాయ్. సో తను ఇంత ముందల కూడా ఒకసారి వచ్చాడు. బట్ ఆ రోజు ఏంటంటే మాతో మాట్లాడలేదన్నమాట. చాలా షైగా అట్లా ఫీల్ అవ్వాడు.
సరే మళ్ళీ ఈరోజు ఏం చేశారంటే ఫోన్ చేశారనమాట. యాక్చువల్లీ ఐ థింక్ డ్యాడీ ఫోన్ చేశాడు. ఇట్లా పవన్ మొత్తం రెడీ అయ్యి మీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. సో, పవన్ లైక్ నాయనమ్మోళ్ళ ఇంటి దగ్గరికొచ్చున్నాడనమాట. మా కోసం లైక్ నా కోసం, సంజన కోసం వెయిట్ చేస్తున్నాడంట. సో, అందుకని మేము టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఇయన్నీ లైక్ స్నాక్స్ అంటే కొన్ని జస్ట్ స్నాక్స్ అట్లా తీసుకున్నాం తనకిద్దామని. సో, అట్లా కొంతసేపు తనతో మాట్లాడి దాని తర్వాత మేమింకా ఆహ్, అక్కడ నాయనమ్మ బోండా సైడేస్తే అయి తినేసి ఇంకా మేము అమ్మమ్మోళ్ళ ఇంటికొచ్చామనమాట. అమ్మమ్మోళ్ళ ఇంట్లో కొంతసేపు టైమ్ స్పెండ్ చేసి ఈవినింగ్ బాబా టెంపుల్‌కెళ్ళొచ్చాం. యాక్చువల్లీ ఏందంటే ఈ బాబా టెంపుల్‌లో అసలెవ్వరు లేరనమాట. ఎందుకంటే అందరూ పొద్దున్నే ఎళ్ళొచ్చారు అటు టెంపుల్స్‌కి. సో, మేము జస్ట్ బాబా హారతి చూసుకొని అప్పుడింకా మళ్ళీ నాయనమ్మోళ్ళ ఇంటికొచ్చేసాము. సో, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Se acabó. Free drinks on the house.